ఊరి వాళ్ళ బాధ చూసి తట్టుకోలేకపోయిన దేవి దగ్గరికి ఆ పెద్దావిడ వచ్చి ఓదార్చే ప్రయత్నం చేసింది. ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకూడదని, మనసులో బాధ పెట్టుకొని కుంగిపోవద్దని దేవికి అర్థమయ్యేలా చెబుతుంది. ఆ మాటలు వింటున్న దేవి తన బాధను దాచుకోలేకపోతుంది. తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచన ఆమెను ఎక్కువగా బాధపెడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా దేవి మనసు కుదుటపడదు. పెద్దావిడ దేవిని తన సొంత బిడ్డలా చూసుకుంటూ ఆమెకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. దేవి మాత్రం జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దేవి బాధను చూస్తున్న పెద్దావిడకు కూడా మనసు కరిగిపోతుంది. ఇటు వసుంధర ఇంట్లో మాత్రం పరిస్థితి కాస్త సందడిగా ఉంటుంది. వసుంధర చుట్టూ ఉన్న వాళ్ళు ఆమెను నవ్వించడానికి, సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ప్రేమగా దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే వసుంధర కూడా కొంత ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు రావడంతో అందరు కలిసి మాట్లాడుకుంటారు. అక్కడ మాటల మధ్య దేవి ప్రస్తావన రావడంతో పరిస్థితి మారిపోతుంది. దేవి గురించి ఒకరొకరు ఓ విధంగా మాట్లాడతారు. కొందరికి దేవి చేసిన పని తప్పుగా కనిపిస్తే, ఇంకొందరికి మాత్రం ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవాలని అంటారు. వసుంధరకు మాత్రం దేవి తనకు ఎదురు నిలబడిన విషయం ఇంకా మర్చిపోలేకపోతుంది. దేవి పేరు వినగానే ఆమె ముఖంలో కోపం కనిపిస్తుంది. తన నిర్ణయాన్ని ప్రశ్నించిన అమ్మాయిని అంత సులభంగా వదిలేయడానికి వసుంధర సిద్ధంగా లేదు. అదే సమయంలో పెద్దావిడ తనకు తెలిసిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. దేవిని చూస్తున్నప్పుడల్లా ఆమె మనసులో ఏదో తెలియని అనుబంధం కలుగుతుంది. దేవి బాధపడితే తనకే బాధ కలిగినట్టుగా ఆమె ఫీల్ అవుతుంది. దేవిని తన ఒడిలో పడుకునే ప్రేమగా తల నిమురుతుంది. అలసిపోయిన దేవి చిన్నపిల్లల ఆమె ఒడిలో నిద్రపోతుంది. దేవిని అలా చూస్తున్న పెద్దావిడ కళ్ళలో ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. దేవికి తెలియకుండానే ఆమె జీవితంలో ఒక తల్లి ప్రేమ లాంటి బంధం దగ్గరవుతున్నట్లు అనిపిస్తుంది. వసుంధర ఇంట్లో భోజనం దగ్గర కూడా దేవి గురించి మాటలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయాల తేడా ఉంటాయి. ఒకరు దేవిని సమర్థిస్తే మరొకరు ఆమెను తప్పు పడతారు. మాటలు కాస్త గట్టిగానే సాగుతాయి. వసుంధర మాత్రం తన మాటే చివరి మాట అన్నట్టుగా ఉంటుంది. దేవి తన దగ్గరికి అడ్డుగా వస్తే చూస్తే ఊరుకోను అనే కోపం ఆమె మాటల్లో కనిపిస్తుంది. కానీ అక్కడున్న పెద్ద మనిషి మాత్రం పరిస్థితిని ప్రశాంతంగా అర్థం చేసుకోవాలని చెబుతాడు. దేవి ఎందుకు అలా చేసిందో తెలుసుకోకుండా ఆమెను తప్పుపడటం సరైనది కాదని మాట్లాడతాడు. ఆ మాటలు విన్న వసుంధర అసహనం మరింత పెరుగుతుంది. ఇక దేవితో ఉన్న పెద్దావిడ తన మనసులోకి బాధను ఒక పుస్తకంలో రాసుకుంటుంది. ఎన్నో సంవత్సరాలుగా తనలో దాచుకున్న జ్ఞాపకాలు, తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆమెను వెంటాడుతూనే ఉంటాయి. ఆ పుస్తకాన్ని చూస్తుంటే ఆమె గతంలో చాలా పెద్ద నిజం దాగి ఉందనే విషయం అర్థమవుతుంది. ఆమె దేవిని చూస్తూ ఏదో చెప్పాలని అనుకుంటుంది, కానీ చెప్పలేక ఆగిపోతుంది. తన మనసులో ఉన్న నిజాన్ని బయట పెడితే ఏం జరుగుతుందోనన్న భయం ఆమెకు వెనక్కి లాగుతుంది. ఇక వసుంధర ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళ మధ్య జరిగిన మాటల్లో కూడా పాత విషయాల ప్రస్తావన వస్తుంది. గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఇద్దరు సీరియస్గా మాట్లాడుకుంటారు. వాళ్ళ మాటలు చూస్తుంటే దేవి జీవితానికి సంబంధించిన ఏదో నిజం వాళ్ళకు తెలిసినట్లుగా అనిపిస్తుంది. దేవి మాత్రం ఇవేవి తెలియకుండా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంది. బయటకు వచ్చిన దేవి ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. తన జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయో అర్థం కాక ఒంటరిగా ఆలోచిస్తుంది. తనకు అడ్డంగా ఉన్న వాళ్ళకు కూడా తన వల్ల ఇబ్బందులు వస్తున్నాయని బాధపడుతుంది. అప్పుడే పెద్దావిడ దేవిని తీసుకొని ఒక చోటుకు బయలుదేరుతుంది. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. దేవి ఎక్కడికి వెళ్తున్నామో తెలియక ప్రశ్నిస్తూ పెద్దావిడ మాత్రం తన మనసులో ఏదో నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. చివరకు ఒక ఇంటికి చేరుకుంటారు. అక్కడ దేవి జీవితానికి సంబంధించిన కొత్త నిజం బయట పెడుతుంది అనే ఉత్కంఠ మొదలవుతుంది. దేవిని అక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పెద్దావిడ మనసులో దాచుకున్న నిజమేంటి? దేవికి వసుంధరకు మధ్య ఉన్న అసలు
బంధం బయటపడే సమయం దగ్గర పడిందా? ఈ ప్రశ్నల్లో కథ మరింత ఆసక్తికరంగా మారింది.